హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతకాలు చెప్పి కాంట్రవర్సీ అవడంలో వేణుస్వామికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభాస్ కెరీర్ లో ఇక అన్ని ఫ్లాపులే అని చెప్పి పాపులర్ అయిన వ్యక్తి. సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకుల భవిష్యత్తు జోషం చెప్పిన వ్యక్తి. నిజంగా వేణుస్వామికి అందరి భవిష్యత్ చెప్పేంత పవర్ ఉందా? అతను చెప్పే దాంట్లో నిజమెంత? వేణుస్వామి మీద ప్రజలు, ప్రముఖుల అభిప్రాయం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక లైక్ చేస్తే వీడియో మరింత మందికి చేరువవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, మొదట్లో వేణుస్వామి సాధారణ పురోహితుడు. పెళ్లిళ్లకు, సినిమా ఓపెనింగ్లకు పూజలు చేసేవాడు. ప్రముఖుల ఇళ్లల్లో వ్రతాలు నిర్వహించేవాడు. అయితే బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో వరుసగా ఫ్లాపులే, ఇక హిట్స్ ఉండవు. అతనితో సినిమా చేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ జాతకాలు చూపించుకోవాలి అంటూ దుమారం లేపాడు. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్ అయిపోయాడు. తర్వాత వచ్చిన సాహో యావరేజ్ స్టాక్ నమోదు చేయడం అతని మాటలు నిజమని నమ్మేలా చేశాయి. వెంటనే వేణుస్వామి జాతకాలు చెప్పడంలో పాపులర్ అయిపోయాడు. దెబ్బకు గ్రహాలు తాను ఎలా చెబితే అలాగే కదులుతాయి అనే స్థాయికి వచ్చింది వ్యవహారం. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ వేణుస్వామిని సంప్రదించి జాతకాలు, పూజలు, వ్రతాలు, హోమాలు చేయించుకోవడం మొదలు పెట్టారు. దెబ్బకు అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం మారిపోయింది. వేణుస్వామి వీణ వాయించడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉన్న వీణా శ్రీవాణి అనే ఆమెను ప్రేమించి పెళ్లాడాడు. ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీలో తన భర్తకు సపోర్టుగా గలం విప్పింది. కేవలం ధనికులకు, సెలబ్రిటీలకు మాత్రమే వేణుస్వామి గారు జాతకాలు చెబుతారు. సామాన్యులు ఎవరూ ఆయన దరిదాపుల్లోకి వెళ్ళలేరు. అట్లుంటది మనోడితో బేరం. డబ్బున్నోళ్ళు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ ప్రముఖులు భారీ స్థాయిలో సంభావన చెల్లించి వేణుస్వామితో యాగాలు చేయించుకోవడంతో మనోడి జాతకాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఆయన చేసే యాగాలు క్షుద్ర పూజలను తలపిస్తాయి. మొన్న ఈ మధ్య లీక్ అయిన ఒక వీడియోలో దేవీ దేవతల విగ్రహాలు, ఫోటోల ముందు మద్యం, మాంసం దర్శనమిచ్చాయి. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అడగగా ఒక్కో పూజ ఒక్కో రకంగా ఉంటుందని, అవి అలాగే చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. దెబ్బకు నెటిజన్లు బ్రాహ్మణుడివై మద్యం, మాంసం ఎలా ముట్టుకుంటారు, అవి యాగాలా లేక క్షుద్ర పూజలా అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సమంత, నాగచైతన్య పెళ్లైన కొత్తలో వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు, తొందరలోనే విడిపోతారు అని కామెంట్ చేశాడు. తర్వాత కొంతకాలానికే నాగచైతన్య, సమంతలు నిజంగా విడిపోయారు. అలా తాను చెప్పిందే నిజమైందంటూ మరోసారి వైరల్ అయ్యారు. అదే విషయాన్ని ఆయన బాగా ప్రమోట్ చేసుకున్నారు. అయితే గత సంవత్సరం ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దాదాపు 700 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ డూపర్ గా నిలిచింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో ప్రభాస్ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగే సమయంలో ప్రస్తుతం ఉన్న 2 ముఖ్యమంత్రులే గెలుస్తారు, వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని భవిష్యం చెప్పారు వేణుస్వామి. కానీ ఎవరు ఊహించని విధంగా ఈయన చెప్పిన 2 ముఖ్యమంత్రుల్లో చాలా దారుణమైన ఓటమిని చూశారు. వెంటనే జనాలందరూ వేణుస్వామిని ఆన్లైన్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో తాను ఇకపై సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, బిజినెస్ మ్యాన్లకు జాతకాలు చెప్పను అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అయితే అలవాటైన నక్క ఊరకనే ఊల వేసినట్టు మళ్ళీ నాగచైతన్య, శోభిత, ధూళిపాలల ఎంగేజ్మెంట్ అయిందో లేదో మళ్ళీ వాగడం మొదలు పెట్టాడు. వీళ్ళు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరు, 2027లో విడిపోతారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దెబ్బకు నెటిజన్లకు కాలింది. శుభం పలకరా సిద్ధ అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడా అన్నట్ట వెనుకటికి ఎవడో. నాగచైతన్య, శోభితకు కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అప్పుడే అపశకనపు మాటలు మాట్లాడటం మొదలు పెట్టేశావా? నీకు భవిష్యత్తు గురించి ముందుగానే అన్నీ తెలిసినట్లయితే ప్రపంచంలో ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి, అవి ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎదుటివారి జీవితాలు అంటే అంత లోకువ ఎందుకు అంటూ ఆన్లైన్ వేదికగా ఏకి పడేస్తున్నారు. ఈ విషయమై చాలా మంది ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో కామెంట్స్ చేసినందుకు గాను వేణుస్వామి మీద మహిళా సంఘాలు కేసు నమోదు చేశారని, త్వరలో ఆయన్ని కోర్టుకు హాజరు కావాలి అని ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం. అయితే
ఈ విషయమై వేణుస్వామిని ప్రశ్నించగా, నేను 2 నెలల క్రితమే జాతకాలు చెప్పడం మానేశాను. అప్పట్లో సమంత నాగచైతన్య విషయంలో చెప్పినట్లే ఇప్పుడు మళ్ళీ శోభిత నాగచైతన్య విషయం చెప్పానే తప్పితే వేరే ఉద్దేశం లేదంటూ మాట దాటేశారు. ఆన్లైన్ వేదికగా ఆయన భార్య వీణా శ్రీవాణి కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ వీడియో విడుదల చేయడం కొసమెరుపు. నిజంగా ఈ కాలంలో జాతకాలను నమ్మేవారు ఉన్నారా? ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఈ వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. జై హింద్.